కాపుల రిజర్వేషన్ల కోసం రెండోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడకు అన్ని వర్గాల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభిస్తోంది. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా మంత్రుల మాటలతో ఆగ్రహం చెందిన ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారు. దీంతో కాపు ప్రముఖ నేతలు మరోమారు భేటీ అయ్యారు. ఇప్పటికే ముద్రగడ దీక్షకు సంబంధించి 2 సార్లు సమావేశమైన కాపు ప్రముఖ నేతలు తాజాగా మాజీ కేంద్ర మంత్రి పళ్లవరాజు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాపు నేతలంతా ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. వైద్యానికి నిరాకరించిన ముద్రగడను మంత్రులు తమ వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని అన్నారు. ముద్రగడకు సంబంధించి మంత్రులు ఏం మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని దాసరి నారాయణరావు అన్నారు. కాపుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఇలానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తాము కూడా రాజమండ్రికి వెళతామని దాసరి హెచ్చరించారు. దాని తర్వాత 6 రోజులు దీక్ష చేసినా కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే దీక్షేనా అని వెటకారంగా మరొక మంత్రి చేయడం ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో కూడా మీడియా ప్రసారాలు నిలిపివేయలేదని, కాపు ఉద్యమంతో ఏపీ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని దాసరి ఆరోపించారు. భారతదేశానికి ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో కూడా మీడియాని ఇంత దారుణంగా కట్ చేసిన ప్రభుత్వం లేదు. నిన్న బాధ్యత గల మనుషులు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ 2 ముక్కలతో ముగించి అసలు కొన్ని మీడియా ఛానల్స్ అయితే దాని ప్రసారం కూడా చేయలేదు. ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఏ మంత్రి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే ఊరుకోబోమని కేంద్ర మాజీ మంత్రి పళ్లవరాజు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమ నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ముద్రగడ ప్రాణాలతో చెలగాటాలాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముద్రగడను విశాఖ లేదా హైదరాబాద్ తరలించి చికిత్స అందించాలన్నారు. తాము నిగ్రహంగా ఉంటుంటే ప్రభుత్వంలోని కొంతమంది రెచ్చగొడుతున్నారని పళ్లవరాజు మండిపడ్డారు. అయితే ఏవైతే సంప్రదింపులు జరిపారో అవి ఒకవైపు మేమేమో పాటిస్తున్నాము అని ఒకవైపు చెప్తూ అధికారికంగా, ఇంకోవైపు మంత్రులేమో ఇంకో విధంగా మాట్లాడటం కూడా ఆయన ప్రాణంతో చెలగాటం ఆడుతున్నట్టు ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా మేము చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం సంఘటనలో కూడా ఏ విధంగా అయితే మీడియాని బ్లాక్అవుట్ చేసి మొత్తం ఎవరైతే అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఆయన పలకరిద్దామని వచ్చినా కూడా వాళ్ళని ఆపివేయటం, వాళ్ళ ఊళ్ళోనే ఆపేయటం, నాయకులు ఎవరన్నా కూడా ఆయనతో చర్చిద్దామని వెళ్తే కూడా వాళ్ళ హోటల్ నుంచి బయటికి రాకుండా చూడటం, ఇవన్నీ కూడా ఏదో దారుణంగా ఒక టెర్రరిస్టుని డీల్ చేయటం మాకు చాలా బాధాకరం అనిపించింది. ముద్రగడ దీక్షను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు హేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడటం దారుణమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికైనా మంత్రులు చేసే తప్పుడు ప్రకటనలను మానుకోవాలని అంబటి సూచించారు. 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఇది సరికాదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒకటి మాత్రం చెప్తున్నాం, ఇప్పుడు జరిగినటువంటి ఈ వాతావరణం అంతా కూడా 9 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని తక్షణమే ఆ చెలగాటం మాని సమస్య పరిష్కారాన్ని త్వరితగతిన చేయాలి అనేది ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. దాసనారాయణరావు గారు కూడా దానికి కావాల్సినవన్నీ కూడా విషయాలన్నీ చర్చించిన తర్వాత వారు ప్రెస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కాపు ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. దీనికి తోడు ఇప్పుడు కాపు ప్రముఖులంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.